హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. అందరి జాతకాలు చెప్పే వేణుస్వామికి జాతకం ఎవరు చెప్తారు? వేణుస్వామి ఈ పేరు తెలుసుగా, ఆయన వీడియోస్ చూస్తుంటారుగా. ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు విన్ అవుతారని చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. మరి నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పిన వీడియో, ఆ వీడియో చూసారా? నాగ చైతన్యకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కనుక విశ్లేషించినట్లయితే కాలసర్ప దోషం ఉంది, అలాగే సమంతకు కుజదోషం ఉంది. ఈ కారణం చేత వీళ్ళిద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము. అదే నాగ చైతన్య శోభిత వాళ్ళ జాతకాలు కలవట్లేదు, ఎంగేజ్మెంట్ ముహూర్తం సరిగ్గా లేదు అని చెప్పారు. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను. 100% వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేటువంటి ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగ చైతన్య మధ్యలో. 2027 నుండి గొడవలు వస్తాయి, వీళ్ళు కూడా విడిపోతారని చెప్పి సరిగ్గా ఆ మీడియాలో మరోసారి వేణుస్వామి లైవ్ లోకి వచ్చారు. సోషల్ మీడియాకు మరోసారి ఆయన దొరికిపోయారు. ట్రోలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కంప్లైంట్ కూడా వెళ్ళింది. ఈ కంప్లైంట్ ఇచ్చింది తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్లు. బ్రేకింగ్ గా నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని జ్యోతిషం చెప్పడంతో అప్పట్లో పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఆయన అసలు పేరు పంకషం వేణు. వేణు సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల జ్యోతిషం వరకు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిషం చెప్తూ మీడియాలో ఫోకస్ అయ్యారు. తాను చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా అని సెలబ్రిటీల గురించి చెబుతూ అనేక వీడియోలు విడుదల చేస్తూ వచ్చారు. గత కొద్ది కాలం కిందట అసలు ప్రభాస్ కు ఇక విజయాలే రావు అంటూ కూడా జ్యోతిష్యం చెప్పారు. దీంతో డార్లింగ్ అభిమానులు చూస్తూ ఊరుకుంటారా? అందులో సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కి దొరికిపోయారు ఈ జాతకాల స్వామీజీ. ఆ తర్వాత ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ పై ఆయన చెప్పిన జ్యోతిష్యం అది రివర్స్ అవ్వడం, దాంతో సార్ మళ్ళీ మీడియాలో బుక్ అయ్యారు. బహుశా ఇప్పుడు ఆయన జాతకం ఆయనే ఓసారి చూపించుకుంటే మంచిదేమో. ఆయన ఇతరుల విషయాల్లో ఆయన చెప్పిన జాతకాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఆయన విషయంలో మాత్రం నిజమవుతాయా ఏంటి?